గ్రాఫిక్స్. ఇక ఇరాన్కు మద్దతిస్తున్న దేశాల గురించి మాట్లాడుకుంటే రష్యా ఉంది, చైనా ఉంది, సిరియా ఉంది, ఉత్తర కొరియా ఉంది, లెబనాన్ ఉంది, యెమెన్ ఉంది, పాలస్తీనా ఉంది. ఇవన్నీ కూడా రష్యా మద్దతిస్తోంది. దాంతోపాటు చైనా ఇరాన్కు మద్దతుగా ఉంది, సిరియా మద్దతుగా ఉంది, ఉత్తర కొరియా ఉంది. లెబనాన్లో అక్కడ మాట్లాడుకున్న సందర్భంలో లెబనాన్లో ఇటు హమాస్ హెజ్బుల్లా ఉంది, ఆఫ్కోర్స్ అక్కడ హమాస్ కూడా ఉంది. యెమెన్లో హౌతులు ఉన్నారు, పాలస్తీనా గాజాలో ఇటు హమాస్ ఉన్న సందర్భం. నెక్స్ట్ గ్రాఫిక్స్ ప్లీజ్. మూడో ప్రపంచ యుద్ధం. సో దీనికి సంబంధించి బ్రేకింగ్ చూసే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పటికే ఇరాన్లో బీభత్సమైన దాడులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఓకే, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెక్స్ట్, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి జరిపిన సందర్భం. నెక్స్ట్ గ్రాఫిక్. బాలిస్టిక్ మిజైళ్లతో టెహ్రాన్లో దాడి చేసింది. దాని తర్వాత సైనిక స్థావరాలు, అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన సందర్భం. సుప్రీం లీడర్ ఖమేనీ నివాసంపై కూడా బాంబులతో విరుచుకుపడింది. కానీ ప్రెసెంట్ ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది ఇంకా క్లారిటీగా తెలియాలి. బంకర్లోకి వెళ్ళిపోయారు ఖమేనీ. దాంతోపాటు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇంకా మాట్లాడుకున్న సందర్భంలో యుఎస్ బేస్లపైకి ఇరాన్ మిజైల్స్ని ప్రయోగిస్తోంది. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం ఎక్కడెక్కడ అమెరికా బేసెస్ ఉన్నాయనేది. ఇరాన్కు మద్దతుగా నిలిచింది యెమెన్. దాంతోపాటు మాట్లాడుకుంటే బహ్రెయిన్, యుఏఈ, ఖతార్, కువైట్తో పాటు సౌదీ, అబుదాబి, జోర్డాన్లలోని యుఎస్ ఎయిర్ బేస్లపై కూడా దాడి జరిగిన సందర్భం. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతోంది. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేలాదిగా క్షతగాత్రులు, అక్కడ వేలాది మంది క్షతగాత్రులు అంటే గాయాల పాలైన సందర్భం. 31,000 భవనాలు, 4,000 వాహనాలు ధ్వంసమైనట్టుగా ప్రస్తుతం మనకి సమాచారం ఉంటోంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం భీకర పరిస్థితి నెలకొంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. హార్ముజ్ జలసంధి రెండు ఎంత కీలకం, మరి ముఖ్యంగా ప్రస్తుతం
ఇటు హౌతీలు రియాక్ట్ అయ్యారు. హౌతీలు రియాక్ట్ అయిన ఆ అంశం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, కొద్దిసేపటి క్రితం యెమెన్లోని హౌతీలు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఒకటే అన్నం జరుగుతోంది, ఇటు మేము దాడులు చేస్తాం, ఇటు రెడ్ సీ మీదుగా ఎవరిని రానియము, రెడ్ సీ మీదుగా ఎవరైనా వస్తే కనుక వాళ్ళ మీద దాడులు చేస్తామంటూ చెప్తున్న క్రమం. రెడ్ సీ చాలా కీలకమైంది. ఎర్ర సముద్రానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అటుగా వచ్చే నౌకలను పూర్తిగా మేము పేల్చేస్తాం అంటూ, దాడులు చేస్తామంటూ హౌతీలు బెదిరిస్తున్నారు యెమెన్ వేదికగా. అండ్ ఇప్పటికీ ఇరాన్ చెప్పుకొచ్చింది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, అక్కడ ఆల్రెడీ ఇటు ఇరాన్కి అలాగే అరబ్ దేశాలకి సంబంధించి ఇటు యుఎస్ మిలిటరీ బేసెస్కి మధ్య జరుగుతున్న యుద్ధం, అమెరికాకి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం, దాంతోపాటు అరబ్ కంట్రీస్లో అమెరికాకు సంబంధించి మరి ముఖ్యంగా వెస్ట్ ఏషియా గురించి మాట్లాడుకున్నా, లేకపోతే ఇట్ మేబీ ఈ కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో అమెరికా బేస్లు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి జరుగుతున్న దాడి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న నేపథ్యంలో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను బ్లాక్ చేస్తామని చెప్పి ఇరాన్ ఇప్పటికే చెప్పకనే చెప్పింది. ఈ దాడులతో ఇంకెవరు అటువైపు వెళ్ళే ప్రసక్తి లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం, ఇక్కడ రెడ్ సీ దగ్గర కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే పరిస్థితులు ఇంకాస్త దారుణంగా మారే అవకాశం ఉంది. అప్పుడు ఏం జరగచ్చు, ఈ రెండు కూడా బ్లాక్ చేస్తే భారత్ మీద ఇంపాక్ట్ పడుతుంది. చమురు అనేది, ఎనర్జీ అనేది రావడానికి కష్టతరం అవుతుంది. ఎనర్జీ రావడం కష్టతరం అయితే కనుక ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది, దాంతో ధరల పెరుగుదల వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా ఇబ్బందికర వాతావరణానికి దారితీసే అవకాశం ఉంది. ఇక్కడితో మాత్రమే అది పరిమితం కాదు. ఎప్పుడైతే ఎనర్జీ అనేది మనకి క్రైసిస్లో పడుతుందో అది ఆబ్వియస్గా ఇక్కడ మన ముఖ్యంగా భారత్ మీద ధరల పెరుగుదలకు దారితీస్తుంది, అక్కడి నుంచి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.